హాయ్ హలో నమస్తే నమస్కార్ వెల్కమ్ టు ఇన్స్టా స్టార్స్ అడ్డా. ఈరోజు మనతో ఉంది ఒసూర్ బిడ్డ. త్రిభాష ప్రాంతమైన ఒసూర్ ప్రాంతంలో పుట్టి తనదైన స్టైల్తో, తనదైన కంటెంట్ క్రియేట్తో, తనదైన స్లాంగ్తో అందరినీ మెప్పిస్తూ తనకంటూ ఒక ఫాలోవర్స్ని సంపాదించుకున్న ఒసూర్ బిడ్డతో కొంతసేపు చిట్చాట్ చేద్దాం. నమస్తే ఒసూర్ బిడ్డ గారు. నమస్తే అన్న. మీరు ఒసూర్ బిడ్డగా ఈ ఫాలోవర్స్ అందరికీ ఒసూర్ బిడ్డగానే తెలుసు. మీ అసలు పేరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది, కొంచెం మీ వ్యూవర్స్ తో పంచుకోవచ్చా? డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. సో నా వ్యూవర్స్ అందరికీ నేను ఒసూర్ బిడ్డగా ఒక 1.5 year గా తెలుసు. దానికి బిఫోర్ ఒక 5 years నుంచి నేను అందరికీ లైలు అనే పేరుతో తెలుసు. బట్ నా యాక్చువల్ నేమ్ ఏమంటే లైలా. సో నా పేరెంట్స్ వచ్చేసి మా మమ్మీ హౌస్ వైఫ్ అండ్ మా డాడీ వచ్చి పోల్ట్రీ ఫార్మర్. సో మేమంతా ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, మా తాత వాళ్ళందరూ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. పుట్టి పెరిగిండే ఊరు వచ్చేసి అంకేపల్లి అని చెప్పేసి బుక్సాగరం పక్కలో వస్తుంది. అంటే ఒసూర్ లోకల్ అనే దాని నుంచి ఒసూర్ బిడ్డ అని పెట్టుకుంటుని. సో ఏమంటే బయట ఎక్కడికైనా మనం పోతామే అంటే అందరూ కూడా మీది ఆ ఊరు అంటే మాది ఒసూరు అందా చెప్పుకుంటాం. ఆంధ్ర సైడ్ కానీ కర్ణాటక సైడ్ కానీ ఆడిపోతేనే అట్లా చెప్పుకుంటాము. సో ఆ కాన్సెప్ట్ నుంచి ఒసూర్ బిడ్డ అని పేరు పెట్టుకుంటుని. సో ఏమంటే నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తా ఉన్నాను, ఎంబీఏ ఫైనల్ ఇయర్ అయితే చేస్తా ఉన్నాను. జనాలు అయితే చాలా సపోర్ట్ చేస్తారు. మెయిన్లీ సపోర్ట్ ఏంటి అంటే లైక్ తమిళనాడులో వండుకొని ఒసూర్ అనే ప్రాంతంలో కర్ణాటకలో ఉండే కన్నడ మాట్లాడతారు, ఆంధ్రాలో మాట్లాడే తెలుగు మాట్లాడతారు, ప్లస్ తమిళ్ ఆల్ మిక్సింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉండే లాంగ్వేజ్ పక్కాగా ఇదే తర ఉండాలి, ప్యూర్ అనేది ఏమీ లేదు. బట్ ఇత జనాలు కూడా అట్లా ఉంటారు. దాని రిలేటెడ్ నేను కంటెంట్ పోస్ట్ చేస్తా ఉండి అప్పుడు నాకు జనాలు చాలా అయితే సపోర్ట్ చేస్తారు. సో ఈ పొద్దు ఇట్లున్నాను. అంటే మీ పేరు లైలో ఉంది, ఒసూర్ బిడ్డ అనే పేరు పెట్టుకోవడానికి గల కారణం ఏమి? అది లైక్ మనూర్ సైడ్ ఉండే తెలుగు వచ్చేసి మోస్ట్లీ నేను చిన్నప్పుడు చదువుతా ఉన్నప్పటి నుంచి తమిళ్దా చదవాలా అంటే తమిళనాడులో ఉండే వాళ్ళు తమిళ్దా చదవాలా అనే గురువులు వచ్చాయి. అప్పటి నుంచి నేను తెలుగు చదువుకోలే, అంటే మదర్ టంగ్ తెలుగు బట్ చదివిండేది తమిళ్. అట్లుండేటప్పుడు మనసులో అనిపిస్తుంది కదా, తమిళ్లో కంటెంట్ చేస్తా ఉండి 5 years గా తమిళ్లో చేస్తూ ఉన్నాము. సరే మన మదర్ టంగ్లో తెలుగులో ట్రై చేస్తాము అనిపించే. బట్ కొంచెం భయం ఉండే, మన స్లాంగ్ డిఫరెంట్గా ఉంది, అంత పీపుల్ అక్సెప్ట్ చేస్తారో లేదో అని. బట్ నేను ట్రై చేసిన ఫస్ట్ టైమే నాకు అప్పుడుదా అర్థమయ్యా మన ఒసూర్లో చాలా తెలుగు పీపుల్ ఉన్నారు. కంప్లీట్లీ మోస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ పీపుల్కి తెలుగు తెలుసు క్లియర్గా అనేసి. అప్పుడుదా నాకు ఓకే మనం ఎత్తిన ఇనిషియేటివ్ కరెక్ట్ అనిపించే. ఒక ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేసింది. బట్ దాని నుంచి ఒసూర్లో ఉండే తెలుగుకి ఒక బ్రాండ్ అంబాసిడర్ తర అయిపోతుంది. అది చాలా హ్యాపీ. ఓకే, సూపర్. ఈ ఒసూర్ బిడ్డ అనే పేరుకి వెనుక ఎలా ఉంది, పేరు తర్వాత ఎలా ఉంది, మీ లైఫ్ ఫ్యూచర్ ఎలా నడుస్తుంది ఇప్పుడు, దానికి ముందు ఎలా ఉండింది లైఫ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే 5 years బ్యాక్ నేను 2021 నుంచి వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. లైలు ఎస్ఎంపీ అనేసి ఫుల్ కంప్లీట్లీ తెలుగు కాకుండా తమిళ్లో అండ్ ఇంగ్లీష్లో చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైనా దూరం నుంచి చూస్తే మాది ఎద్దుల పండుగలు అంతా మేము కొంచెం ఎస్ఎంపీ అంటేనే అది పేరు పోయిండే ఎద్దులు ఉండే నా దగ్గర, జైలో కుషా గరుడ ఇవంతా. అంటే ప్రెసెంట్ కి టిఎన్ ఫార్మర్ దగ్గర ఒకటి ఉండే, అరెనర్క రాజా అవంతా మా ఇంట్లో ఉండి చిన్నప్పటి నుంచి మెప్తా ఉంటుంది. అప్పట్లో ఎస్ఎంపీ అంటే బాగా పేరుండే. ఆ ఎస్ఎంపీ అనేది నుంచి లైలో ఒక బ్రాండ్ తరగా ఉండింది. ఆమెకి ఆఫ్టర్ ఒసూర్ బిడ్డ వచ్చి దానికి ముందు వచ్చి అంతా ఎస్ఎంపీ అని పిలుస్తారు. నా పేరు తెలియకుండా ఓ ఎస్ఎంపీ అని పిలుస్తారు దూరం నుంచి. ఇప్పుడు ఒసూర్ బిడ్డ అంటారు. ఇప్పుడు ఆ జాగాకు పోతే కూడా నాకేం చెప్పేసి గుర్తుపట్టే వాళ్ళు ఉండరు. ఒక 50-60 kilometers అవుట్ సైడ్ పోయి అడిగితే కూడా ఉండరు. ఆ జాగాలో ఏమనిపిస్తుంది అంటే ఒక గబ్బుట్లో మన పేరు పెద్దగా అందరికీ తెలియదు, బట్ ఇప్పుడు అందరికీ తెలుసు. నాకేని ఇట్లా లైక్ మమ్మీ సైడ్ రిలేటివ్స్ కాదు, డాడీ సైడ్ రిలేటివ్స్ కాదు, కానీ నన్ను చూస్తే అభిమానం కూడా వచ్చి మాట్లాడిచ్చే జనాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకబట్లా చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ని చూసి వీళ్ళందరికీ వ్యూస్ వస్తా ఉంది, నాకు రాలేదు అని ఫీల్ చేస్తూ ఉంది. బట్ ఆఫ్టర్ దిస్ ఛానల్ ఏమిటికి వచ్చానే తర అనిపించిన డేస్ ఉన్నాయి, బట్ చాలా హ్యాపీగా ఉంది అని అనిపించిన డేస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే లైక్ కొంచెం వైరల్ అవుతా పీపుల్ అందరూ చాలా మంది సపోర్టివ్గా వస్తే కొందరు వచ్చేసి అపోజింగ్ గా వస్తారు. కొన్ని డిస్టర్బెన్సెస్ ముందు నేను స్టార్టింగ్ లా బాగా వైరల్ అయ్యే వాళ్ళందరూ జాలీగా ఉంటారేమో అనుకోండి. అది ఇంకా ఆఫ్టర్ ఒసూర్ బిడ్డదా తెలిసే ఓకే ఇట్లంతా ఉంటుంది ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ కి కష్టాలు అని చెప్పేసి అర్థమయ్యా. అంటే నన్ను నేను యాక్చువల్ కంటెంట్ క్రియేటర్ గా హ్యాపీగా చూసుకోండి, పర్వాలేదు, డే బై డే గ్రోత్ వస్తా ఉంది, పీపుల్ తెలుస్తా ఉంది అంటారా అనిపించింది ఆఫ్టర్ దట్ ఓన్లీ. ఓకే, నిజంగా ఆల్ ద బెస్ట్ అండి దానికి. సో మీరు ఒసూర్ బిడ్డగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏదైనా బ్యాడ్ కామెంట్స్ కానీ వల్గర్ లాంగ్వేజెస్ తో మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? చాలా లైక్ నేను December 31st దినము అంటే 2025 స్టార్టింగ్ లా నేను స్టార్ట్ చేసింది. Day 1 January 1st నాకు డల్ కదా పోయా. బికాస్ కంప్లీట్లీ రిలేటివ్స్ అంతా ఇదంతా మనకి సెట్ అయ్యేది అనే తర రిలేటివ్స్ కొందరు అట్లా అంటారు. తెలియకుండే జనాలు చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు
నూరులో ఒక పొద్దున ఉంటారు కదా బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు, ఆ. నీకు ఇదంతా ఏంటికి, ఏం స్లాంగ్ ఇది, ఏం అంటే తెలుగు మీకు ఇది అని. మెసేజెస్ ఎక్కువగా వస్తా ఉన్నాయి అలాంటివి? చాలా హ్యూజ్ మెసేజెస్ వచ్చింది ఫస్ట్ మంత్ లా, చాలా మెసేజ్లు వచ్చాయి. కొందరికి రిప్లై టైం కి పెడతలేదు అనేది వాళ్ళ బాధ, లైక్ అట్లుండే. ఇంకొందరు వచ్చేసి వల్గర్ గా మాట్లాడేది కావచ్చు, రాంగ్ గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చాలా నర్వస్ అయ్యా, అవసరమా నాకు క్విట్ చేయిస్తామా అనిపించి చాలా టైమ్స్ అన్న, మోర్ దెన్ 100 times నేను థింక్ చేసి ఉంటాను ఫస్ట్ 3 months లోనే, వద్దు క్విట్ చేయిస్తాము అనేసి. బట్ అట్లా క్విట్ చేసి ఉంటే ఇప్పుడు 32.5K ఫాలోవర్స్ అయితే డెఫినెట్ గా ఉన్నాయి. లేదు, మోస్ట్లీ ఇంకా కొన్ని రోజుల్లో మీరు 50 దాటి మళ్ళీ 1 lakh రీచ్ అవ్వబోతున్నారు. ఇంకొక ఆల్మోస్ట్ 6 months అవ్వబోతున్నారు అని తెలుస్తుంది. మేబీ డెఫినెట్లీ డెఫినెట్లీ కావచ్చు. అవుతుంది, అవ్వాలనేసి నిజంగా మేమందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 3 months అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మీ రెస్పాన్స్ మీ వ్యూవర్స్ నుంచి? ఓకే అన్న, స్టార్టింగ్ లో వచ్చేసి ఒక 6-7 months వరకు కూడా అట్లా ఉండే, నాకు ఇరిసిస్తామా అనే తర్వాత మైండ్ లో ఫీలింగ్ ఉంటా ఉండే. బట్ హౌఎవర్ నేను ముందుకు వచ్చిన దానికి చాలా మంది గర్ల్స్ వచ్చేసి ఒసూరు సైడ్ ఉండే వాళ్ళే కావచ్చు, లైక్ మనూరు సైడ్ వచ్చి ఒసూరులో వచ్చేసి ఫస్ట్ ఒక ఆడబిడ్డ తెలుగులో వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ అయింది నేను. సో చాలా మంది ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది, చాలా జన్మ అక్క ప్రౌడ్ గా ఉంది, మిమ్మల్ని చూసి అడ్మైర్ అవుతా అట్లని మెసేజెస్ వస్తా ఉన్నాం. ఇందరు జనం సపోర్ట్ చేసే దగ్గర ఆ 10% ఆఫ్ పీపుల్ కోసము, ఆ 10 కూడా ఉండలేదు అనుకన్నా, ఒక 2% అనుకన్నా, వేరే జనం సపోర్ట్ చేసేటప్పుడు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఈ ఒక నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో మనము నెగిటివ్ 10% ఉన్నప్పుడు, పాజిటివ్ ఉన్నప్పుడు మనం పాజిటివ్ నే చూసుకొని వెళ్తే డెఫినెట్ గా మనము సక్సెస్ కావచ్చు. సో మీరు పాజిటివ్ తోనే వెళ్తున్నారు. సరే, అది వాళ్ళ కోసం మనం కంటెంట్ క్రియేట్ చేయాలని కొన్ని దినాలు ఎట్లా వేసుకొని పోతా ఉంది. అండ్ ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్న, ఈ నడుము ఎవరు అట్లా నెగటివ్ గా కామెంట్ చేస్తే ఇంకొక హ్యాపీ విషయం ఏమంటే, మన ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కామెంట్స్ చూసి వాళ్ళే రెస్పాండ్ చేసి వాళ్ళని తిట్టి నార్మల్ అయిపోతుంది అది. ఓకే అంటే కమెంట్స్ లో అలాంటి వస్తే కూడాను మన వ్యూవర్స్ కి వాళ్ళు కాంపిటీషన్ ఇస్తున్నారు. అవునన్నా, వాళ్ళు కాంపిటీషన్ ఇస్తా ఉన్నారు. అదే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నడుము కొంచెము నాకు ఇంకా కొంచెం బలం ఇచ్చే, మా పేరెంట్సే కావచ్చు అవంతా పుట్టించుకోవద్దు చూసుకుందాము అని చెప్పి సపోర్టివ్ గా ఉండ్రి. సో ఫ్రెండ్సే కావచ్చు, ఫ్యామిలీనే కావచ్చు, నాకేం చెప్పి సో క్లోజర్ సర్కిల్ ఉంటారు కదా, వాళ్ళంతా చాలా సపోర్టివ్ గా ఉంటుంది. సో దట్ బోల్డ్ గా ఇప్పుడైతే సో మీరు అంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో ఇంత ఫాలోవర్స్ జరగడానికి మీకు సపోర్టివ్ గా నిలిచిన మీరు పేరెంట్స్ పేర్లు చెప్పొచ్చు, మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి తెలుసుకోవచ్చా? నా డెఫినెట్లీ. ఫస్ట్ వచ్చేసి మా నాన్న, లైక్ నేనేం చేసినా చిన్నప్పటి నుంచి నన్ను ప్రౌడ్ గా చూసుకొని నా కూతురు అని బయట చెప్పుకుంటారు, నన్ను తిడతారు. అది నార్మల్ గానే జరుగుతుంది. 5 years నుంచి వానికి నేను ముందుకు పోతా ఉన్నానని తెలుసు. బట్ ఏమో ఎవరు చూస్తారా ఇవంతాను అని చెప్పేసి అంటా ఉన్నాను, స్టడీస్ మీద ఫోకస్ చేయనేసి. ఇవంతా స్టడీస్ చూసుకొని ఇది చేస్తా ఉంటుంది. ఈ ఇయర్ ఎక్కడికి పోతే కూడా నన్ను నాన్నని ఏం మీ అన్ను కూతురు చేస్తా ఉందప్ప, SMP బిడ్డ అట్లనేసి ఇప్పుడు ఒసూరు బిడ్డగా మారింది అని చెప్తా ఉంటారు. అప్పుడు నాన్న వచ్చేసి లేదు మా అన్న కూతురు కాదు నా కూతురు అని చెప్పి చాలా ప్రౌడ్ గా చెప్పుకున్నాను. అంటే పెద్ద ఆయనదా SMP అంటే పెద్ద ఆయనదా గ్యాప్ వస్తాడు అందరికి. సో మాది SMP ఫ్యామిలీనే అయితే కూడా వైన్ హెడ్ దగ్గర నుంచి అట్లుండే. బట్ ఇప్పుడు వచ్చేసి నాన్నకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేసి ఎక్కడికి పోయినా నా కూతురు అని ధైర్యంగా చెప్పుకుంటాడు. నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి క్విట్ చేస్తాం అనుకున్నప్పుడంతా నాకు పవర్ ఇచ్చింది మా డాడీదా. లైక్ మా నాయన ఏం చెప్పనంటే అనేవాళ్ళు అనుకొని పోని, ఎవరేమన్నా అన్ని నువ్వు ఈ పొద్దు ఇంతకు ఎదిగిండవు, ఇడికుండా పోతా ఉంటే డెఫినెట్ గా నీకు చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తా ఉన్నాను. మా మమ్మీ అయితే లైక్ వేరే వాళ్ళు ఎవరైనా నన్ను తిట్టేటప్పుడు ఫీల్ చేసిను అయితే కూడా నన్ను తనకి ఎంతదా ఏడుపు వస్తే కూడా నన్ను అంత దాపెట్టుకొని లేదు నీ చేతిలో అవుతుంది అని చెప్పి నా ముందర మాత్రం ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడి. నిజంగా చాలా మంది పేరెంట్స్ అలా సపోర్ట్ చేయడానికి అంటే చాలా తక్కువ. ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చి ఒక అమ్మాయిని బయటికి వెళ్ళి ఇలా చేస్తుందంటే ఒక యాక్ట్రెస్ అయితే చేయగలరు, ఒక సినిమా యాక్టర్స్ అయితే వాళ్ళు వదిలేస్తారు. బట్ నార్మల్ గా ఇలా ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేసుకొని వెళ్ళాలంటే చాలా మందికి ఎవరు పేరెంట్స్ సపోర్ట్ చేయరు. నిజంగా మీ పేరెంట్స్ కి మన ఏరియాలోనే తెలుగు వాళ్ళు తెలుగు బిడ్డలు ఎవరున్న ముందుకు రాలే ఫస్ట్ లా ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చేకి. బట్ నేను అట్లా వచ్చేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తే, ఇంకొకటి నా సిస్టర్ ఎవరైనా వల్గర్ కమెంట్స్ పెడతా ఉంటే వాళ్ళది కట్ చేసే మెయిన్ గా ముందుకు పోతాను నా సిస్టర్. నేను ఎట్లా సాఫ్ట్ నా సిస్టర్ అక్కడ రగడ్ లైక్ రౌడీ బేబీ టైప్. ఆ బిడ్డ వచ్చి ఎవరైనా కామెంట్ పెడితే వాళ్ళ డిఎం పోయి అన్ని ఏమేమి తిట్టుందో అదంతా తిట్టిస్తుంది. సో దానికి ధైర్యం చాలా, మీరు ఎట్లా నా అమ్మ ఎక్కని ఇట్లా కామెంట్ చేస్తారు అని చెప్పేసి నేను వాళ్ళకినా వల్గర్ గా ఏమైనా తిట్టిసేదో లేదా ఏమైనా బెదిరించేదో చేస్తుంది. మీ ఊరు ఏదో చెప్పండి డైరెక్ట్ అందరికి అన్నోళ్ళు తొమ్మినోళ్ళు ఉంటారు, నాకు అన్నోళ్ళు లేకపోతే కూడా నాకు అట్లా లోటే లేకుండా తందా చూసుకునే. లైక్ అట్లా ఎవరైనా వల్గర్ గా చేస్తే కూడా మీ అడ్రస్ చెప్పండి ఫస్ట్ వచ్చి మేము మాట్లాడుకుంటాము అనేసి ఒక రౌడీ తర మాట్లాడే. లైక్ షీఈ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్. ఇంకొక పక్క నా బెస్ట్ ఫ్రెండ్ అజిత్ అని చెప్పేసి 5 years గా నా ఫ్రెండ్. సో ప్రతి ఒక్క కష్టంలో కూడా చాలా సతీలు ఎందరు ఫ్రెండ్స్ ఉంటే తనీగా ఫీల్ అవును.
నేను ఈ ఇన్ఫ్లుయెన్సర్ గానే కాదు, నార్మల్ గానే నా లైఫ్ లో అన్నిట్లోనూ నా ఫ్రెండ్ గా కూడా ఉండిండే. సో తన సపోర్ట్ చాలా హెల్ప్ అయ్యా. క్విట్ చేసే టైంలోనూ ఉండే, లేదు క్విట్ చేయొద్దు, నువ్వు క్విట్ చేస్తే ఈ 30K అంటే అప్పుడు వచ్చేసి నేను క్విట్ చేయాలనుకున్నాడు 15,000 జనం ఉంటాయి నాకు. 15,000 జనంలా నిన్ను అట్లీస్ట్ ఒక 14,000 జనమన సపోర్ట్ చేస్తూ ఉండారు అనుకో, మిగతా వాళ్ళు కామెంట్లు పెడతారని అనుకోండి కూడా, ఆ సపోర్ట్ చేసే వాళ్ళకి మనము లైక్ ఎట్లా మనల్ని నమ్మే వాళ్ళని మనము ఇడిసిరకూడదు, ఎక్కడ డిసప్పాయింట్ చేయకూడదు అనేసి ఎంకరేజ్ చేస్తూ ఉండే. సో తనైతే ఎప్పటికీ మొరసేయలేదు. సో ఈ 4 మెంబర్సే కాకుండా నా ఫ్యామిలీ రిలేటివ్స్ కొందరుండరు నాకు సపోర్టివ్ చేసుకొని లైలు బాగా చేస్తావు అని చెప్పేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా నా ఆడియన్స్ వాళ్ళదా నాకు ఎవరైనా తెలియదు కదా, నా స్ట్రేంజర్స్, కంప్లీట్ స్ట్రేంజర్స్ వచ్చి నువ్వు బాగా చేస్తావు మా, ఇదిదా నీ మిస్టేక్, ఇది కరెక్ట్ చేసుకో అనేది చెప్పేది. కంప్లీట్ స్ట్రేంజర్స్ నాకు ఇంత సపోర్ట్ చేస్తూ ఉండరు అనే దానికి మెయిన్ గా ఆడియన్స్ గా థ్యాంక్స్ చెప్పాలా. వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఈ పేరు లేదు, ఎంతదా పేరు పెట్టుకుంటే కూడా ఇంత గుర్తింపు ఉండేది. డెఫినెట్ గా వ్యూవర్స్ సైడ్ నుంచి వ్యూవర్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారో డెఫినెట్ గా మీ వ్యూవర్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది డెఫినెట్ గా. ఇంకోటి వ్యూవర్సే లేకునింది, ఈ ఫ్యామిలీ వాళ్ళంతా నాకు సపోర్ట్ చేసింట్రా అంటే అది నాకు క్లియర్ గా తెలియదు. బికాజ్ వాళ్ళు లేకునింది ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే డెఫినెట్ గా మనం ఏదైనా సాధించడానికి అవుతుంది. నిజంగా నీకు ఇవాళ ఫ్రెండ్స్ ఉండరు, ఇవాళ ఫ్యామిలీస్ ఉన్నారు, నిజంగా గ్రేట్ వాళ్ళు. మీరు వాళ్ళంతా అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం చాలా గ్రేట్ గా అని చెప్పుకోవచ్చు. ఓకే, వెరీ థాంక్ఫుల్ ఫర్ దట్ ఆల్సో. ఓకే, తర్వాత మీరు చాలా బిజినెస్ చేసామని విన్నాము, అది ఏమని తెలుసుకోవచ్చా? ఒక 3-4 బిజినెస్ లా ఫెయిల్ అని చెప్పలేము, క్విట్ అని చెప్పలేము, అదర్గా ఉంది. ఫస్ట్ లా వచ్చేసి 12th క్లాస్ చదివేటప్పుడుదా నేను అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశారా? 12th లోనే అఫిలియేట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనేసి. బట్ ఐ ఫెయిల్. ఎలాంటి నాకు అప్పుడు ఓకే మనం వచ్చేసి పర్టికులర్ ప్రైస్ ఇచ్చి 1,500 రూపీస్ ఇచ్చి ఒక కోర్స్ తీసుకొని దాన్ని మనం రెఫర్ చేసొచ్చు, అట్ ద సేమ్ టైం మనం ఆ కోర్స్ లో నేర్చుకోవచ్చు అని చెప్పిండ్రు పవర్ ఇండియా అని చెప్పేసి. అప్పుడు అది ట్రెండ్ లో ఉండే. సరే అని తీసుకొని 1,500 అది మా డాడీ ఇచ్చిన సేవింగ్స్ ని పెట్టి తీసుకుంది. 16 years సంథింగ్ ఉంటుంది. నాన్న అకౌంట్ మూలం కదా నేను ఆ వర్క్ చేస్తాను. నన్ను నమ్మి పప్ప కూడా అకౌంట్ ఇచ్చిండ్రి. అదొక విషయం. అంటే అప్పుడు నాకు ఫెయిల్ అయిపోతుంది. ఇంకొకరు సేల్స్ చేయాలనేటప్పుడు ఒక స్టూడెంట్ గా ఎవరు తీసుకుంటారు చెప్పండి. నేనే 12th క్లాస్ చదువుతా ఉండే టైము, ఇంకొకరికి పోయి తీసుకో అని చెప్తే స్టూడెంట్స్ కి ఆ ఎబిలిటీ లేదు, బికాస్ మనీ డిసిషన్స్ తీసేకి అయ్యలే. సో అప్పుడు అది కొంచెం క్విట్ చేసేసి నెక్స్ట్ దాని మూలంగా కోర్స్ ఎట్లా తీసుకొని ఇస్తున్నాను అని చెప్పేసి దాన్ని లెర్న్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ క్యాన్వా, ఫోటోషాప్ ఇవంతను. సో దాని మూలంగా ఒక ఏజెన్సీలో LMS అని చెప్పేసి, LMS కాదు LFS, లెరాయ్ ఫెరో స్కూల్ అని చెప్పేసి వాళ్ళ ఏజెన్సీ ఒకటి ఉండే, దాంట్లో పోయి ఫ్రీలాన్సర్ గా అట్లే జాయిన్ అయింది. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 500 రూపీస్ ఇస్తే ఆ దినందా మా మమ్మీకి మా డాడీకి ప్రౌడ్ గా నేను సంపాదించిన అని చెప్పుకోండి. ఒక 6 months ఇంటర్న్షిప్ తరా చేసి దెన్ అది ఇడిసేసి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ పోతుంది. సో దానికి పోయేకి కారణం వచ్చేసి నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోనేకి అని చెప్పి ఒక ఫౌండేషన్, ఇంపాక్ట్ ఫౌండేషన్ అని పోయింది. బాగా మాట్లాడాలా, గెత్తుగా మాట్లాడాలా ఇట్లా. సో సీనియర్ సిటిజన్స్ అంతా చాలా మంది వస్తారు, అంటే పెద్ద పెద్దలుగా 60 ఏళ్ళ పైన ఉండే వాళ్ళు, ప్రొఫెసర్లు, ఇంకా చాలా మోటివేషన్ ఇవ్వడానికి. మోటివేషన్ లైక్ ఆ ఫీల్డ్ లో ఉండే వాళ్ళే కొంచెం బాగా గెత్తుగా ఉండేవాళ్ళు ఉంటారు. నేను చిన్న బిడ్డ, ఏమి నాకేమన్నా తెలుసో లేదో అనే మాదిరిగా పోతుంది ఫీల్డ్ కి. 18 years అయిపోయింది నేను దానికి పోయే లోపల. సో అది ఆంధ్ర సైడ్ రిలేటెడ్ గా ఉన్నింది. అవి గ్రూప్ నేమ్ సరిగా గ్యాప్ వస్తలేదు. ఆంధ్ర సైడ్ ఒక కంపెనీ అది. సో అది ఒక 1 year వరకు చేసి దాని మూలంగా నాకు పెద్ద ఇన్కమ్ రాకపోతే కూడా స్టైఫండ్ లెవెల్లో కొంచెం సంపాదించుకోండి. మమ్మీ వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు అయితే కూడా ఇస్తా ఉంటారు, అవన్నీ సేవ్ చేసి పెట్టుకొని ఇట్లా నెక్స్ట్ ఏమైనా ఇన్వెస్ట్ చేసి పెరగాల ఆ తర్వాత ఇంట్రెస్ట్ లైక్ డ్రీమ్స్ చాలా. నెక్స్ట్ ఏమైందంటే నెక్స్ట్ ఇక్కడ హొసూర్ గోల్డెన్ ప్రాపర్టీస్ అని దానికి వస్తుంది. అది గోల్డెన్ ప్రాపర్టీస్ అంటే అది రియల్ ఎస్టేట్. అది రియల్ ఎస్టేట్. సో ఏమంటే గర్ల్స్ కూడా రియల్ ఎస్టేట్ లో ఎదగొచ్చు అని చెప్పేసి ఆ హైదరాబాద్ లో వెంచర్స్ వాళ్ళు చెప్పిండ్రి. సో వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ ఒక 6 months కంటిన్యూగా అటెండ్ అయింది రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో. సో అట్లా పోయేటప్పుడు నాకు ఆ మోటివేషన్ వచ్చాయి. ఎలా అంటే అక్కడ మోస్ట్లీ ఉమెన్స్ పెన్లైన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా బాగా ఎర్న్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళు కొంచెం లైక్ దౌలత్ గా ఉంటుంది కదా నా బాగా సంపాదించే వాళ్ళంటే, వాళ్ళంతా చూసినప్పుడు మోటివేషన్ గా ఉండే. సో ఇక్కడ హొసూర్లో కూడా కొన్ని దినాలు చేసి ఒక 2-3 వెంచర్స్ మీద వర్క్ చేసి ఒక లవ్ పోయా బాగానే కెరియర్. బట్ లాస్ట్ కి ఓకే మనం కెరియర్ మార్చాలా, ఇది సెట్ అయ్యేదు, ఫైనల్లీ BBAకి వచ్చేస్తుంది అని చెప్పేసి దెన్ నేను నా ఫ్రెండ్స్ ఫ్రెండ్లు అంతా ఏమేమో చేస్తా ఉన్నారు, మనం పక్కాగా ఏమన్నా బిజినెస్ చేస్తాము అని చెప్పి తిరిగి డిజిటల్ మార్కెటింగ్ కే వచ్చేసింది. మన ఫీల్డ్ ఇది, ఎవరికన్నా నలుగురికి మనం వర్క్ ఎలానే మాదిరిగా. దెన్ నేను నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసింది MBA ఫస్ట్ ఇయర్ కి. మేము ఎడ్యుకేషన్ కోసం దాన్ని పక్క పెట్టిస్తాం, BBA ఫైనల్ ఇయర్ లో స్టార్ట్ చేసిందని. దెన్ ఎడ్యుకేషన్ అయ్యే లోపలే మాకు కాలేజ్ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చాయి.
ఇన్ఫ్లుయెన్సర్ అయ్యేది అని ఇంక రీల్ వైరల్ అయిపోయా. అది డైరెక్ట్ మేనేజ్మెంట్ లాస్ట్ టైం చూశాను మీకు మీ కాలేజ్ లోనే పిలిపించి చీఫ్ గెస్ట్ గానే పిలిపించి మీకే అవార్డు ఇచ్చింది చూశాను. అవునన్నా అవును. అదొకటి, ఇంకోటి అధియమన్ కాలేజ్ ట్రస్టీ వరకు పోయిసాయి నా వీడియోస్. ఓకే, వాళ్ళు సూపర్. ప్రిన్సిపల్ సార్ కి ఫార్వర్డ్ చేసి, ప్రిన్సిపల్ సార్, డీన్ సార్ వీళ్ళంతా నన్ను ఓకే. పిలిచి అనేక వాళ్ళు నా దగ్గర ఇంటరాక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యా నాకు లక్ష్మీ మీడియా అనే ఒక ఏజెన్సీ పెట్టుకొని ఉన్నాను, అది ఆన్లైన్ లా చేసుకొని పోతా ఉన్నాను ప్రెసెంట్ గా అనేసి. దెన్ వాళ్ళే నాకు ఒక క్యాబిన్ అలాట్ చేసి ఒక స్టూడెంట్ కి ఎంత సపోర్ట్ చేయాలో అంత చేస్త్రీ. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ లోనే ఆ హెల్ప్ చేస్త్రీ. సో ఇప్పుడు ఎంబీఏ ఫైనల్ ఇయర్, ఇప్పటి వరకు 9 months పైన అయిపోయి ఆఫ్లైన్ లా మనం ఆఫీస్ పెట్టి. సో బాగా పోతా ఉండే. రీసెంట్లీ ప్రాజెక్ట్ వర్క్ ఎంబీఏ పోవాలనే దాని నుంచి అది కొంచెం బ్రేక్ లో పెట్టినాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్ని నువ్వు ముందుకు పోయినట్లే పోయి డౌన్ అయిపోయా. ఎంబీఏ వచ్చి పార్ట్ టైం గా చేస్తున్నారా, ఫుల్ టైం? ఫుల్ టైమ్ గా చేసుకొని కాలేజ్ లోనే ఎంబీఏ, ఇక్కడ క్లాసెస్ లోనూ ఉంటాను. సమ్ టైమ్స్ వర్క్ ఏమీ లేదు క్లాస్ లా, మెయిన్ ఇంపార్టెంట్ క్లాసెస్ అంటే క్లాస్ లో ఉంటాను, మిగతా టైం పర్మిషన్ తీసుకొని నా ఆఫీస్కి వెళ్ళిస్తా. సో మీ ఆఫీస్ అంతా ఓసూరులోనే ఉంది? కాలేజ్ లోపలే ఒక అరేంజ్మెంట్ చేసి ఇచ్చేసింది నాకు. ఓ, మీకు ఆఫీస్ కాలేజ్ లోపలనే ఇచ్చేసారు? ఇచ్చేస్తారు. సూపర్. మీకు కాలేజ్ లో చదువుకుంటూ కాలేజ్ లోనే ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడను మీరు కాలేజ్ లోనే ఆఫీస్ కూడా పెట్టేశారు. సూపర్. ఇది వదిలి వేరే ఇన్కమ్ అంటే ఇన్స్టాగ్రామ్స్ లో ఇంత ఫాలోవర్స్ అయిన తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా సంపాదిస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ గా మనకి పే చేసేది, యూట్యూబ్ అయితే పే చేస్తుంది పర్టికులర్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ రీచ్ అనేది. బట్ ఇన్స్టాగ్రామ్ లో త్రూ ప్రమోషన్స్ మనం సంపాదించుకోవచ్చు. సో ఎంత సంపాదించిందారు ఇప్పటికే అని తెలుసుకోవచ్చా? అంటే పర్టికులర్ గా చెప్పలేమన్నా, వచ్చేది లైక్ ఇప్పుడు 2 రూపాయలు సంపాదించే దగ్గర 1 రూపాయి ఖర్చు అయిపోతుంది. బట్ మనకి ఇక్కడ వచ్చే సంపాదన ఇక్కడ 1 రూపీ 2 రూపీస్ లోనే మీరు ముగిస్తున్నారు. అట్లా కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించే జాగాలో 50 రూపాయలు ఖర్చు అయిపోతుంది, మిగతా 50 ఉంటుంది. అట్లా ఎన్నో ఉంటాయి వర్క్స్ అవి ఇవి. ఓకే. చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియాకి రావాలని ట్రై చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ ఇంట్లో భయం, మళ్ళీ సోషల్ మీడియాకి వస్తే చాలా అంటే ఇష్యూస్ అవుతుందని చాలా మంది రావటం లేదు. వాళ్ళకి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? అంటే చాలా మంది స్కిల్స్ ఉండేసి సైలెంట్ ఉండరు, బట్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలా. ఇంకొకటి కొంచెం ముందుకు పోయేటప్పుడు చాలా తడలు వస్తుంది, జనాలు వేరే తర మాట్లాడతారు. బట్ కొంచెం హైట్కి పోయినంటికి ఎవరు మనల్ని ఏమీ చేసే కయ్యాలన్నా. స్టార్టింగ్ లో మాత్రం కొంచెం టఫ్ ఉంటుంది, దాన్ని ఫేస్ చేసే అయిస్తే ఎట్లా ఆడబిడ్డే కావచ్చు మగ బిడ్డే కావచ్చు ముందుకు పోవచ్చు నాన్న, అది నా థాట్. ఎవరైనా సోషల్ మీడియాకి రావచ్చు, తనతో పోటీ పడవచ్చు అని మీకు ఛాలెంజ్ చేస్తా ఉంది. అలా నేను ఇట్లా పోటీ పడవచ్చు, ఛాలెంజ్ చెప్పాలమ్మా, లేకపోతే కాంట్రవర్సీ చేయొద్దు. ఓసూరు ప్రాంతంలో చాలా మంది కంటెంటర్స్ క్రియేట్ అవుతున్నారు, సో వాళ్ళతో మీరు కూడా పోటీ పడుతున్నారు. సో వాళ్ళతో పోటీ పడడానికి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా తీసుకుంటున్నారు అని అంటే, నేను అందరినీ ఒక కాంపిటీషన్ గా అయితే థింక్ చేస్తలేదు. బికాస్ స్టార్టింగ్ నుంచి నేను తెలుగుని ఫోకస్ చేసుకొని పోతుని, తమిళను కంటెంటింగ్ నుంచి చేస్తామంతా ప్లానింగ్ లో ఉన్నాను. సో ఏమంటే నాకు కంటెంట్ చేసేది ఇష్టము, కంటెంట్ క్రియేషన్ వ్యూస్ వచ్చినా లైక్స్ వచ్చినా నాకు ఇన్నడం వాటి మీద ఇంట్రెస్ట్ కూడా పోయిసే. లైక్ లైక్స్ వ్యూస్ కోసం కాకుండా మనల్ని నమ్మి ఇందరు ఆడియన్స్ మనల్ని ఫాలో చేస్తున్నారు, దానికోసం కంటెంట్ వేసుకోపోతాం. మనకి నా ముందరికి ఎవరైనా పోతా ఉండరు, వాళ్ళు ఎఫర్ట్ పెడతా ఉన్నారు ఆ కంటెంట్ క్రియేటర్స్ కూడా. సో లెట్ దెమ్ గ్రో, అందరూ కూడా ఎదగాలని చెప్పిద్దా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ కూడా క్రియేట్ చేసినాము. ఒక 70 ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఉండరు ఒసూరులో, తమిళ్ తెలుగు అంతా కలిపి. సో అందరూ గ్రో అయ్యేటప్పుడు టుగెదర్ కొలాబరేషన్స్ కావచ్చు. నార్మల్ గానే ఒకరు గ్రో అయితే పక్కలో ఉండాలి, ఆటోమేటిక్ గా గ్రో అవుతారు. ఏమంటే మన ఊర్లో ఉండే సిరప్ పెరుమై, లైక్ ఏమి తెలుగులో ఏమంటారు క్లియర్ గా అంటే అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్ వస్తలేదు నాకు తెలుగులో. లైక్ మనూర్లో ఉండే చాలా విషయాలు నలుగురికి తెలియాలా, ఆంధ్ర సైడ్ తెలియాలా, కన్నడ క్రియేటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కర్ణాటక సైడ్ తెలియాలా, తమిళనాడు సౌత్ సైడ్ తెలియాలా. టోటల్ గా మన ఒసూరు అంటే ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ సిటీ అన్న. చాలా లాంగ్వేజెస్, లిటిల్ ఇంగ్లాండ్ అని అంటారు, చాలా విధాలుగా పిలుస్తారు. ఏమంటే ఇక్కడ ఉండే వాళ్ళు జనాలు వేరే లాంగ్వేజ్ మాట్లాడవచ్చు, కానీ అంతా వైట్ గా ఉండి ఎదగాలని చెప్పిస్తా. ఓకే. సో అందరితో కలిసి మేము కూడా వాళ్ళతో మూవ్ కావాలని అనుకుంటున్నాం. కాంపిటీషన్ ఉంటుంది, బట్ అన్ని సర్కిల్లో బయట చెప్పుకోకుండా లోపలనే వాళ్ళ క్రియేటివిటీ చేస్తా ఉంటారు. వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు బయట పెడితే ఆ కాంపిటేటివ్ అనే దానికి వాళ్ళ దగ్గర రీచ్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా మీదట ఎక్కువ ఫాలోవర్స్ వస్తున్నారు కూడాను. సో ఇంత ఫాలోవర్స్ జరిగేటప్పుడు మీకు ఎప్పుడైనా ఏదైనా బ్యాడ్ మూమెంట్ ఎదురైందా? లైక్ బ్యాడ్ మూమెంట్ అంటే చాలా అయితే నాకు ఎమోషనల్ అయ్యే తర వచ్చిండే. బట్ 2 విషయాల్లో నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఎప్పుడెప్పుడు అంటే హ్యాపీగా ఉంది, కానీ మనసులో ఒక తర బాధ. ఫస్ట్ అవార్డ్ నమ్మ ఊరు ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్ అనే తర ఇస్త్రీ అంచెట్టి సైడ్
Okay. ఒక మనూరు నుంచి చాలా దూరం ప్రయాణం చేసింటిమి. ఆ పొద్దు నేను పైన పోయేటప్పుడు నేను చిన్ని క్రియేటర్ అయితే నేను పెద్ద క్రియేటర్స్ అందరికి నేను ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఉండండి అని చెప్పి ఏమో చిన్న స్పీచ్ ఇస్తా ఉంటే అప్పుడు మా నాన్న కింద ఉండే, నేను ఆయన్ని పైన పిల్లలేదు Okay. బట్ పిల్లలా అనిపించే. హవెవర్ మా డాడీకి కొంచెం స్టేజ్ ఫియర్, దాని నుంచి నేను పైన ఉండేటప్పుడు పిల్లలేదు. బట్ నేను అది మాట్లాడుతూ ఉన్నప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేసారా నాకు అనిపించారు. అదే దినము నా చల్లులో నేను కిందకి దిగినట్టుకి చెప్తే పప్ప ఏడ్చుకొని అని చెప్పేసి, Okay. ఆయన ఏమిటికి ఏడ్స్ అనేసి నాకు సీరియస్లీ తెలీదు. ఆమెకి యాల్ పప్ప ఏడుస్తూ అంటాను, నేనేం వేర్లే కొడుకు అని నా దగ్గర చెప్పా, లైక్ నా దగ్గర ముందుకు అట్లా చెప్పా. బట్ నా చెల్లెల దగ్గర నేను పైన స్టేజ్ పైన అవార్డు తీసుకొని వేస్తా ఉంటే చాలా చెప్పేటప్పుడు అప్పుడు ఆయన చెప్పనంట, ఈ మూమెంట్ ఈ పొద్దు ఈ బిడ్డకి రావాలంటే ఎంతో కష్టపడింది, ఇన్ని ఇయర్స్ గా నా బిడ్డ ఇంత కష్టపడి చేస్తా ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో నేనే ఎన్నో కితలు తిట్టినాను, ఇదంతా అవసరమా కొడుకు అనేసి. అది కాకుండా ఉసురు బిడ్డ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆవిడికి ఎంత ఆపోజిషన్ ఎదురయ్యా, ఆవిడంతా నేను ఒకవేళ సపోర్ట్ చేయకుండా పోయింటే నా కూతురు ఏమయ్యిను, నేనే తప్పు చేసినేమో కొడుకు అని చెప్పేసి వైన్ ఏడ్చిండేది, ఫీల్ చేసినాడు. కల్లా నీళ్ళే వచ్చేసింది. నా చెల్లెలు అది ఇంకా నాకు కింద వచ్చినప్పుడు చెప్పా. అప్పుడు అనిపించే లైక్ పేరెంట్స్ ఎంతదా ఫ్రంట్ లో తిడితే కూడా మనం గెలిస్తే వాళ్ళకి హ్యాపీ పడేవాళ్ళు ఎవరు లేదని. ఇంకొక విషయం ఏమంటే మా తాతయ్య ఒక 2 years బ్యాక్ వాళ్ళు చనిపోతుంది. వాళ్ళు ఉండింటే ఇప్పుడు ఇంకా లైక్ కొంత జనంగా నేను తెలుసు రైల్వే ఎస్ఎంపీగా ఉన్నప్పుడు. అయితే కూడా మా డాడీ కూడా చెప్పుకోవాలి అప్పుడు ఆ టైంలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చిన్న ఏమన్నా అచీవ్మెంట్స్ చేస్తే కూడా ఓ నీకు అందరు జనం ముందర అవార్డు ఇస్తారా అట్లా అని చెప్పేసి మా తాత అయితే ప్రౌడ్ గా ఫీల్ అవుతా. అట్లా వాడు ఇప్పుడు ఇంత థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ నాకు సపోర్ట్స్ ఇస్తా ఉండరు, ఎక్కడికి పోయినా కెన్ పెట్టి మీ బిడ్డేనా అని అంతా అడుగుతా ఉండరు మా ఇంటి వాళ్ళని. అదే మా తాత ఈ మూమెంట్ లో ఉండింటే నేను ఈ అవార్డు ఇంత జనం ముందర తీసుకోను అని అంటే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంటికి వస్తానే నేను ఎప్పుడు పారిపోయి మా తాతకు చూపిస్తున్నాను. ఆపద కూడా ఇంటికి వస్తానే అవుకు చూపించుకొని ఏడుపు వచ్చేసాయి. వాళ్ళ పేరు తెలుసుకోవచ్చా? గోవిందప్ప అని. గోవిందప్ప. ఓకే. అంటే డెఫినెట్ గా వాళ్ళు ఎక్కడుంటేనూ మిమ్మల్ని గుర్తిస్తూనే ఉంటారు. డెఫినెట్ గా వాళ్ళ ఆశీర్వాదం మీకు ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడు చెప్తున్నా ఏమనంటే ఎవరు కూతురు నువ్వు అని ఎవరన్నా అడిగితే గోవిందప్ప మనమరాలు అని చెప్పుకో, మీ డాడీ పేరుకినా నా పేరుతో నువ్వు చెప్పాలా అని చెప్పను. బట్ ఇప్పుడు ఆయన నాకు కూడా లేదు. బట్ ఎనీ టైం నేను ఎప్పుడు ముందుకు పోయినా ఒక్కొక్క స్టెప్ లను ఆయన తెలుసుకుంటూనే ఉంటాను. చిన్నప్పటి నుంచి ఆడబిడ్డలు ఎదురు నుండి వీళ్ళు అని చెప్పి అంటా ఉండే మా తాత. అట్లా అన్నప్పుడంతా ఆ కోపంకి చదువుతుంది, బాగా చదివి స్కూల్ టాపర్ గా ఉంటుంది. నేను కాలేజెస్ లో కూడా చాలా జాగాలకు పోయి ప్రైజులు తీసేది, స్పీచ్ కాంపిటీషన్ ఇట్లా అంట్లను పోతున్నావు. ఆడబిడ్డ అని తక్కువ చేస్తా ఉన్నాడు అనుకుంటున్నాయి కానీ ఆ అప్పు చనిపోయే వరకు తెల్లే ఆ అప్పు నా లైఫ్ విలన్ కాదు హీరో అని సనకి తెలిసే. సో అది చాలా ఒక డెఫినెట్ గా వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మీకు. మీరు ఇమీడియట్ గోవిందప్ప మనమరాలు అనే చెప్పుకోండి. ఇప్పుడు అంటే ఎప్పటికే అంతే. ఆడబిడ్డ నా పనిండేది ఎందుకంటే మగబిడ్డ అంటే బాగుండు, నీకు ఇంత టాలెంట్ ఉండి ఆడబిడ్డగా ఉండి ఇట్లా చేస్తా ఉండవు, మగబిడ్డ అంటే ఇంకా చాలా రీచ్ అయింటు అని చెప్పి ఆయన అంటా ఉన్నింది. నాకు అది అట్లా అర్థం కాలే. నేను గర్ల్ అయ్యిండే దాని నుంచి నన్ను తిడతానే ఉన్నాడు, మా మమ్మీ దగ్గర ఇన్సల్ట్స్ ఇస్తూనే ఉన్నాడు, ఆ తర ఫీల్ అయ్యాను. నాకు ఆయన పోయినట్టుగా నాకు చాలా బాధ తెలిసింది నాకు. ఓకే. సో ఇక్కడ మన ఒసూర్ ప్రాంతంలో వచ్చి ఎయిర్పోర్ట్ వస్తుందని చాలా మంది అంటే క్రియేట్ చేశారేమో తెలియదు. అది నిజంగా ఎయిర్పోర్ట్ వస్తుందా లేదా, మీరు కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అంటే రైతులు పోరాటము అనేటప్పుడు నేను అక్కడి వరకు పోయింది. బికాస్ అందరు రైతుల్లో నేను ఒకరు. కొందరు రియల్ ఫార్మర్ అదరా కామెంట్ చేస్తారు నన్ను, బట్ నేను రియల్ ఫార్మరే. ఆ పోయే ల్యాండ్స్ లో ఒకవేళ పోతే అక్కడ మా ల్యాండ్ కూడా పోతుంది, అటూరు దగ్గర ఉంది. సో దానికి నేను పోయింది ఫార్మర్స్ కి సపోర్టివ్ గా, ప్లస్ అక్కడ నా పర్సనల్ ఇష్యూ కూడా కొంచెం ఉంది కాబట్టి. ఇంకొక విషయం ఏమి అంటే నేను ఎవరికి ఇట్లా కచ్చి అనేసి పొలిటికలీ ఎవరిని ఇదంటలేదు, బట్ వచ్చేది అని చెప్పేసి అయితే చెప్పిండరు గవర్నమెంట్, చూడాలన్నది. సో అంటే అక్కడ వస్తుందని పొలిటికల్స్ నుంచి చేస్తున్నారు. సో మీరు ఇలా అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు వీడియో చేసినప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు కచ్చిలు చాలా ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేయడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ ఏమైనా చేశారా? లేదన్న, బ్లాక్మెయిల్ అంతా ఏం చేయలేదు. నార్మలీ ఒక వీడియో రీసెంట్లీ పోరాటం వీడియో ఒక 5 lakh పీపుల్ దగ్గర పోయిసే, ఆ వీడియోలో వచ్చేసి కింద కామెంట్స్ లో వాళ్ళే కొట్టుకుంటా ఉండరు, లైక్ డిఎంకే వాళ్ళు ఇట్లా ఐడిఎంకే వాళ్ళు ఇట్లా అని, ఇంకొకరు టీవీకే ఇట్లా అనేసి, ఇంకొకరు సీమా అని అంటా ఉండరు. సో అందరూ కూడా జనాలకు మంచి చేయాలని కొన్ని ఇనిషియేటివ్స్ తెస్తారు. సో జనాలకి యాది బెస్ట్ వాళ్ళు డెఫినెట్లీ ఖచ్చితంగా వస్తారనే నమ్ముతా ఉన్నాను, లైక్ ఆర్చిసేసేకి. సో చూడాలన్నా. సో మీరు పర్సనల్ గా ఏదైనా పర్సనలీ అట్లంతా పర్సనల్ ఏమీ లేదు, వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా పొలిటికల్ గా? లేనా, ఎవరు జనాలకు మంచి చేస్తారో వాళ్ళు డెఫినెట్లీ వస్తారు, చూడాలా. అంటే ఎవరు మంచి చేస్తారు అనుకుంటున్నారు?
అందరూదా వాళ్ళు ఎవరు వచ్చినాను జనాలు ఇడిసేల్దు చూస్తామన్నా జనాలు అందరూ ఎవరిని కోరుకుంటారో వాళ్ళు వస్తారేమో. హాయ్ వ్యూవర్స్, డెఫినెట్ గా మన ఒసూరు ఏరియాలో ఎయిర్పోర్ట్ రాదు అని ఒసూరు బిడ్డ చెప్తున్నారు. డెఫినెట్ గా అది రావటం లేదు, క్యాన్సల్. నేను క్లియర్ గా చెప్తాలే, బట్ రీసెంట్ గా జరిగిండే ఒక లైక్ మీటింగ్ లో వచ్చేసి స్టాలిన్ సార్ కొడుకు అయితే ఉదయనిధి స్టాలిన్ అయితే చెప్పిండ్రి. సో చూడాలన్నా కానీ రైతులంతా రిటర్న్ డాక్యుమెంట్ ఏమన్నా తీసుకొని సైన్ తీసుకుండా ఆ మాటలు నెమ్మెల్దు అనే తర ఒక ఫ్రస్ట్రేషన్ లా ఉన్నారు. చూడాలన్నా ఏమేమి డెఫినెట్ గా వాళ్ళు రైటింగ్ తో తీసుకుంటే మంచిది, రేపు చూపించడానికి మంచిగా ఉంటుంది. అంటే రేపు తీసుకెళ్లి వీడియో చూపిస్తే ఎవరు నమ్మరు. డెఫినెట్ గా వీడియో చూస్తే రేపు డెఫినెట్ గా డాక్యుమెంటరీ కాదు, డాక్యుమెంటరీ అంటే మెయిన్ పేపర్సే చూస్తారు. అది బట్ ఏమైనా కానీ వ్యవసాయదారులకి మంచిదైతే చాలు. అది అందరూ ఫార్మర్స్ ని ఇడికుంటే చాలు. బికాస్ చాలా వేల్ ఫార్మర్స్ ఒసూరు ఏరియాలో దాన్ని నమ్ముకొని ఉండము. సో ఫార్మర్స్ కి ఏదైనా తొందర అయితే సో ఏ పొలిటిక్స్ ని మేము వదిలేది లేదు అంటున్నా సోషల్ మీడియా వాళ్ళు. మేము అట్లంటే లేదు, యాజ్ అ ఫార్మర్ గా వాళ్ళ ల్యాండ్లను వాళ్ళు కాపాడుకోవాలని పోరాటం చేస్తూ ఉన్నారు. న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం అంతదాన్ని. సో డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది, జరిగే వరకు మీరు ఇడ్చెళ్తూ, సో ఏ ఫార్మర్ ఇడ్చెళ్తూ, ఏ కచ్చోళ్ళు అలా చేయరు అనుకుంటాను, నమ్ముతున్నాం. యాక్చువల్ గా ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్స్ లో వైరల్ అయ్యి చాలా మంది అంటే సోషల్ వర్క్స్ చేస్తూ చాలా మంది పాలిటిక్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. సో అలా ఏమైనా మీరు రావాలనుకుంటున్నారా పాలిటిక్స్ కి? లేదా నా పాలిటిక్స్ అంతా ఐడియా లేదు. నేను సోషల్ మీడియాలో ముందు పోవాలా, కంటెంట్ క్రియేట్ చేయాలనుకుందే. చాలా మంది జనాల్లో లైఫ్ లో ఏమో ఒక చిన్న ఇంపాక్ట్ నా క్రియేట్ చేయాలనేసి. బికాస్ నన్ను ఒక వీడియో నేను చాలా డల్ గా ఫీల్ అయినప్పుడు 12th క్లాస్ టైంలో చదివే కష్టంగా ఉన్నప్పుడే ఏదో ఒక వీడియో నుంచి నేను స్ట్రాంగ్ అయ్యి ముందుకు పోతుంది. సో త్రూ వీడియోస్ ఏదైనా సొసైటీకి మంచిది చేయాలనుకుంటుని, అంతేకాని పాలిటిక్స్ పోవాలనే థింకింగ్ అంతా ఏమీ లేదు నాకు. సో ఒసూరు బిడ్డ చెప్తా ఉంది, వితౌట్ పాలిటిక్స్ నేను సోషల్ సర్వీస్ చేస్తాను. సో వాళ్ళు చెప్పినట్టు కొందరికి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అంతా నేను జాబ్స్ ఇస్తానని ఆల్రెడీ మీకు ప్రామిస్ కూడా చేసింది. డెఫినెట్ గా ఒసూరు బిడ్డ మీకు అండగా వర్క్ చేస్తా ఉన్నాను. సో దాని అప్డేట్ చేస్తారు. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ తర్వాత అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. నెక్స్ట్ ఏమైనా సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్ కి ఆఫర్ వస్తే, వెళ్ళే అవకాశాలు వస్తే ఏం చేయబోతున్నారు? ఏదైనా అంటే సినీ ఫీల్డ్ లోనే రావాలా నాకు ఆపర్చునిటీస్ అని చాలా మంది ఉండరు. దాని రిలేటెడ్ డాన్స్ చేసేవాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఉండరు. అట్లా వాళ్ళకి ఆపర్చునిటీస్ సిక్కినాయి. నేను వచ్చింది ఏం మిషనో దాని పర్పస్ లోనే ముందుకు పోవాలనుకోండా. లైక్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ అంతా ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ ని అవేర్నెస్ ఇస్తాము, ప్లస్ ఏమన్నా అవుట్ సొసైటీకి ఇస్తాం అన్న ప్లాన్ అంతదానా. సినీ ఇండస్ట్రీ పైన అంత లేదు, ఫ్యామిలీ సొసైటీ అంతే చాలు. ఓకే, మనం సపోర్ట్ చేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం అంతేనా. ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీకి అంతా వద్దు అనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీకి రాను అంటున్న ఒసూరు బిడ్డ రాసి పెట్టుకోండి, వాళ్ళు డెఫినెట్ గా రారు. మీరు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు, నార్మల్ గా మీరు మూవీస్ చూస్తుంటారా? సో మీకంటూ ఒక హీరోయిన్ నచ్చిన హీరోయిన్ అంటూ ఉంటారు. సో ఎవరైనా తెలుసుకోవచ్చా? లైక్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అనుకుందా. నందమూరి ఫ్యామిలీ మా ఊరు సైడ్ అంతా అట్లా చాలా ఇష్టపడతాం వాళ్ళని. మహేష్ బాబు అంటే బాగా ఇష్టం నాకు. బికాస్ వాళ్ళు ఒక థీమ్ పెట్టుకొని ఒక మూవీ చేస్తారంటే దాని నుంచి చాలా ఇన్స్పైర్ అవుతా ఉంటాను నేను. రాసి పెట్టుకోండి వ్యూవర్స్. తమిళనాడులో ఉండి తెలుగు హీరోస్ ని ఇష్టపడుతున్న ఒసూరు బిడ్డ. అట్లని కాదు, తమిళ హీరోస్ కూడా ఇష్టం ఉంది. లైక్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళంటే కొంచెం ఇష్టం అనేది. తమిళ్ ఎవరైనా తెలుసుకుందామా? కన్నడలో ఎవరైనా కూడా తెలుసుకోవచ్చా? కన్నడలో అంటే ఇక్కడ వచ్చి రాజ్ కుమార్ సార్. ఓకే, కన్నడలో ఎస్ అండ్ రాజ్ కుమార్ సార్. తమిళ్లో అజిత్ విజయ్, ఇద్దరు కూడా బాగా ఇష్టము. ఓకే, వాళ్ళు మీకు నచ్చిన మూవీస్ తెలుసుకోవచ్చా? ఏమిట్లనా? అన్నిట్లోనూ నార్మల్ గా ఇప్పుడు మీ నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ సైడ్ నుంచి అంటే స్పెసిఫిక్ మూవీ అనేదంతా ఏం లేక కానీ వాళ్ళంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే. మహేష్ బాబుది వచ్చేసి లాస్ట్ 10 years గా వచ్చింది అన్ని మూవీస్ చాలా బాగా ఇష్టమైంది నాకు. మహర్షి కావచ్చు, లైక్ శ్రీమంతుడి కావచ్చు, అంట్లోనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం. అంటే తమిళనాడులో కూడాను సో తెలుగు పీపుల్స్ ని ఇష్టపడుతున్నారు, తెలుగు హీరోస్ ని కూడా ఇష్టపడుతున్నారు డెఫినెట్ గా. అంటే మీ ఊర్లో కూడాను నందమూరి మూవీ రిలీజ్ కానీ ఆల్ 3 లాంగ్వేజెస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, అంటే మీ ఊర్లో కూడాను ఐ థింక్ మీ ఊరు పక్కన కూడాను నందమూరి తారక రామ్ విగ్రహం పెట్టారని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఒక స్కూల్ ని నిర్మించేసిండారు. ఓ, స్కూల్ నిర్మించారు.
ఓకే, విగ్రహం కూడా పెట్టారు, పెట్టినారు నా అతని విగ్రహం కూడా పెట్టారు. సీనియర్ తాతది, అదే ఎన్టీఆర్ తాత. అంటే నందమూరి తారక రామ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంతమంది హీరోని ఇష్టపడుతున్నారు. సో మీ వ్యూవర్స్ కోసం మీకు నచ్చిన హీరో నుంచి ఒక పాట పాడొచ్చా? డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్ అని చెప్పేసి ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అంటే బాగా ఇష్టం నాకు. అంటే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మూవీ. ఓ నాన్నకు ప్రేమ. నాన్నకు ప్రేమతో సాంగ్ లా ఆ సాంగ్ కూడా బాగా ఇష్టం నాకు. కాలర్ ట్యూన్ గా పెట్టుకోండి. డెఫినెట్గా ఇప్పుడు అదే అంటే మీ నచ్చిన హీరో పాటని మీ నచ్చిన వ్యూవర్స్ కి పాడబోతున్నారు మీరు. అంతే నా పాట పాడేసింది కదా. అలా చెప్పకూడదు, పాడాలి. చెప్పేది వేరు, పాడేది వేరు. అంటే ఆ పాట ఫుల్ గా తెలియదు, లిరిక్స్ ఏమో. పర్వాలేదు, మన వ్యూవర్స్ కోసం మీకు నచ్చినంత పాడితే బాగుంటది. మీ నాన్న ఎంత ఇష్టం అనేది మీరు మాటల రూపంలో చెప్పారు. సో పాట రూపంలో చెప్పాలంటే ఏ పాట మీరు డెడికేట్ చేస్తారు మీ నాన్న? అంటే నాన్నకు ప్రేమతో సాంగ్ దా. బికాస్ అందరూ నువ్వు కూతుర్లు అయితే గన బిడ్డ అందనే కూస్తారు, మా నాన్న కొడుక అందా పిలుస్తాడు. రా కొడుక, ఏం చేస్తావు కొడుక, అంతలోనూ కొడుకానే. సో వాళ్ళ కోసం ఒక పాట పాడతాను. డెఫినెట్ గా. నీ దారిలో వెళ్ళినా తప్పటడుగులే వేసినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు సూపర్ సూపర్. మీ ఫాలోవర్ సైడ్ నుంచి కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాము, మీరు 1 word తో సమాధానం చెప్పాలి. ఓకే. మీకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమా, మహేష్ బాబు అంటే ఇష్టమా? బాలయ్య బాబు అంటే ఇష్టం. వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చెప్పలేదు. సో బాలయ్య బాబు అంటే ఇష్టం. సో బాలయ్య బాబు అంటే ఇష్టం. ఎన్టీఆర్ మహేష్ బాబు ఇష్టం లేదంటున్న ఒసరు బిడ్డ, నాకు బాలకృష్ణ అంటే ఇష్టం అంటున్న ఒసరు బిడ్డ. వాళ్ళిద్దరు ఫేవరెట్ హీరోస్, బట్ బాలయ్య బాబు అంటే కొంచెం చాలా ఇష్టం. సో బాలయ్య బాబు అంటే ఇంకా చాలా ఇష్టం అంట, వీళ్ళిద్దరు ఇష్టం లేదంటున్న ఒసరు బిడ్డ. ఇష్టం లేదనే మాట నేను చెప్పలేదన్నా, వాళ్ళిద్దరు ఇష్టమే, కానీ బాలయ్య బాబు అంటే ఇష్టం. సో బాలయ్య బాబు ఇష్టం అంటున్నారు కాబట్టి మా అందరి కోసం ఒక బాలయ్య బాబు డైలాగ్ చెప్పాలి. అంటే బాలయ్య బాబు వచ్చి డైలాగ్స్ తో ఫేమస్, అందుకని మీ వ్యూవర్స్ కోసం బాలయ్య బాబు ఒక డైలాగ్ డెడికేట్ చేస్తారా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. టీవీకే ఆర్ డిఎంకే? పొలిటికల్ ది ప్రెసెంట్ కి అట్లా ఏం చెప్పకెళ్ళనా. ఏడిఎంకే? పొలిటికల్ విషయాలే వద్దన్నా, బికాస్ జనాలకి యాద ముంచదో అది అవుతుంది. టీవీకేను ఇష్టం లేదు, డిఎంకే ఇష్టం, నాకు పాలిటిక్కే ఇష్టం లేదు అంటున్నా. ఇష్టం లేదంటే అందరూ ఒక లీడర్ ని ఎన్నుకుంటారు, ఆ తర్వాత చూస్తాం. ఏం లేదు. ఓకే, ప్రజెంట్ గా ఏమి రివీల్ చేస్తలేని మీకు పానీపూరి అంటే ఇష్టమా, పిజ్జా అంటే ఇష్టమా? పానీపూరి. పానీపూరి ఎక్కువ తింటా ఉంటా. ఆ పానీపూరిలో బ్రాండ్ ఏమైనా ఉందా? రోడ్ సైడ్ దా బాగుంటది, కానీ మా డాడీ వాళ్ళు ఇచ్చారు, ఫ్రెండ్స్ కూడా పోయినాడు. బంగారుపేట పానీపూరి ఏమైనా తిన్నారా? బాగుంటుంది. బాగుంటది కదా, సూపర్. సో విలేజ్ ఆర్ సిటీ? విలేజ్. విలేజ్ అంటేనే ఇష్టం, సిటీకి వెళ్ళరు. సిటీ లైక్ సిటీలో గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంది, విలేజ్ లో పీస్ ఉంది. విలేజ్ లో పీస్ ఉన్నప్పుడు మీ విలేజ్ పేరు పెట్టుకోవచ్చు కదా, ఒసూరు బిడ్డ. లైక్ బయట ఆడన పోతే ఎవరమ్మ మీది అంటే అంకెపల్లి అంటే ఎవరికి తెలిసలే, ఒసూరు అంటే మాది ఒసూరు దా అట్లందా చెప్తాం బయట ఆడన పోతే. సో అట్లే పెట్టుకొని ఉంది. సో నేను ఒసూరు బిడ్డ అంటున్నా ఒసూరు బిడ్డ, బట్ అంకేపల్లి బిడ్డ కాదు నేను అంటున్నా. లేదు, నేను అంకేపల్లి బిడ్డ, ఎస్ఎంపీ బిడ్డదా, కానీ ఒసూరు ఏరియాలో ఉండే తెలుగుని రిప్రజెంట్ చేసి అండ్ అవుట్ సైడ్ ఎక్కడైనా పోతే ఒసూరు మా ఊరు అని చెప్పుకుంటాం. సో ప్రజెంట్ మీద వచ్చి అంకేపల్లి, ఒసూరు తాలూకు, అంకేపల్లి ఒసూరు తాలూకు. ఓకే. అబౌట్ ఇన్స్టాన్ వచ్చినప్పుడు విత్ మేకప్, వితౌట్ మేకప్? అంటే వితౌట్ మేకప్ బాగా ఉంటాను, కానీ ఫిల్టర్ పెట్టి చేసేది అలవాటు అయిపోయింది. అంతే, అంటే ఫిల్టర్ చేస్తున్నాం, వితౌట్ మేకప్. సో మేకప్ లేకుండా ఫిల్టర్ తో చేస్తున్నారు. మేకప్ లేకుండా చాలా డేస్ బ్యాక్ వేస్తా ఉంటుంది కదా, అవి కొంచెం బాగా రీచ్ పోయా. అప్పుడప్పుడు ఒక కమెంట్స్ కూడా చేశారు అనుకుంటా మీకు, ఫిల్టర్ లేకుండా చేయండి అని చెప్పేసి దానికే చేసేది. ఓకే, ఇప్పుడు అంటే వితౌట్ అంటే ఫిల్టర్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అప్పుడప్పుడు ఫిల్టర్ పెడతా, అప్పుడప్పుడు పెట్టాలి, మిక్సింగ్. సూపర్. సో హౌ మెనీ ప్రపోజల్స్ యు గాట్ స్టిల్ డేట్? చాలా ఉన్నాయా? తెలీదు, లేదన్నా. అంటే మీరు ఆల్మోస్ట్ కాలేజ్ లో కానీ స్కూల్ డేస్ లో కానీ స్టిల్ డేట్ వరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? మేబీ తెలియకుండా
మీకు అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ప్రపోజ్ చేసిన ఎవరైనా చెప్తే కూడా లేదు సింగిల్ కాదు అనే తర చెప్పిస్తాను చెప్తారు అంటే still బౌండరీస్ సెట్ ఒక చేసుకుంటాను. నంబర్ చెప్పండి, ఏం నంబర్? అంటే ఎంత మంది చేశారు అనే ఒక నంబర్. లేదు నేను అట్లంతా నంబర్ లేదు కౌంట్ చేసుకోవాలి అందరినీ. అంటే చాలా మంది ఉన్నారు, లేదు లేదు చాలా మంది ప్రపోజ్ బ్రదర్ తరనే మాట్లాడతానా. సో అంటే ఎవరు ప్రపోజ్ అనేది చేయలేదు అంటున్నారు. నేను ఇప్పుడు చిన్న అట్లా ఉన్నప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ లా మేల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. సో ఏమంటే వాళ్ళందరూ నన్ను బ్రో బ్రో అందా కూస్తారు. సో ఎవరికి అట్లా తర ఇంటెన్షన్ ఏం అందులో వచ్చారు. వాళ్ళు నా పక్కన ఉండేదాని నుంచి ఎవరు నా దగ్గరికి వచ్చేది కూడా లేదు. దిగులు కొంచెం బయట ఉండేవాళ్ళు. సో ఇప్పటికీ నాకెవరు ప్రపోజ్ చేయలేదు అంటున్న వసూరు బిడ్డ వన్ అండ్ ఓన్లీ వాళ్ళు వుడ్ బి మాత్రమే ప్రపోజ్ చేశారంట. అది ప్రపోజ్ లా కాదు, నా ఇండైరెక్ట్ గా స్టార్ట్ అయింది. ఓ ప్రపోజల్కి వెళ్ళి ప్రపోజ్ చేశారంట అన్న నువ్వేం చెప్తానా. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఫాలోవర్స్ ఎక్కువైన తర్వాత వాళ్ళకు ఒక ఫ్రేమ్ వచ్చిన తర్వాత చాలా మంది బిగ్ బాస్ని టార్గెట్ చేస్తున్నారు, మేము బిగ్ బాస్కి వెళ్ళాలి అని టార్గెట్ చేస్తున్నారు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? లైక్ జనాలు జాస్తి మందిని ఒక పెద్ద ప్లాట్ఫామ్ లా రిప్రజెంట్ చేస్తే ఇంకా ఎదగొచ్చు అని అయితే అనుకుంటారు. సో అట్లా వాళ్ళు పోవచ్చును. బట్ నాకు ఇంటెన్షన్ ఏమంటేనా, నేను ఏదో కంటెంట్ వేసి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే బదులుగా నేను వాళ్ళకి ఏమైనా కొంచెం మంచిగా యూస్ అయ్యే తర కంటెంట్ ఇస్తాను. సో వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తా మనము బెటర్ కంటెంట్ ఇస్తాం అంతేగాను. ప్రెసెంట్కి నా మిషన్ని నోకి మాత్రమే నేను పోతా ఉన్నాను. వేరే పబ్లిసిటీనో ఇవంతా అవసరం లే. లైక్స్ వ్యూస్ కోసం కూడా నాకు అంత ఇంట్రెస్ట్ పోయిసే. సో ప్రెసెంట్కి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను ఏమన్నా ఒకటి చేయాలనుకున్నాను. నిజంగా మీ సమయాన్ని మాకు కేటాయించి ఇంత దూరం విలువగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా ట్రస్ట్ సైడ్ నుంచి మరి మా యూట్యూబ్ సైడ్ నుంచి మేము డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాం. డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు మంచి ప్రాజెక్ట్స్ రావాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్లీ నన్ను ఇన్వైట్ చేసిన దానికి. బికాస్ నా గురించి డైరెక్ట్గా నేను రీల్స్లో చెప్పుకునే చాలా విషయాలు కొద్ది ఇంటర్వ్యూలో షేర్ చేసుకొని జనాలకి కూడా మంచి ఒక కాన్సెప్ట్ కానీ అంతా పోయి చేరే తర చేస్తూ ఉన్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్లే స్మాల్ క్రియేటర్సే కావచ్చు మమ్మల్ని కూడా గుర్తించి ఇట్లా పిలిచి మాట్లాడిపిస్తే సో ఇన్ ఫ్యూచర్ ఇంకా మీరు చాలా ఇంటర్వ్యూస్ బాగా చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్.